హాయ్ అందరికీ. నిన్న సిద్ధు బర్త్డే కదా, ఇక ఆ రోజే పున్నం కదా, పున్నము సమ్మక్కల పున్నం రోజు ఇది లాస్ట్ అన్నమాట. ఇక ఈ రోజు బుధవారం కలిసి వచ్చింది కదా అని ఇక ఇంట్లో సమ్మక్కం చేసుకున్నాను. ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందు వీడియోలో. అమ్మవారిని ఎలా పూజ చేసుకుంటాను, ఎలా రద్దు చేసుకుంటాను ముందు వీడియోలో వస్తాయి. తెలంగాణలో అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఇక ఉదయాన్నే లేచి ఇంట్లో క్లీన్ చేసుకొని ఇక బయట కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్నాను. సిద్ధు బర్త్డే కదా, ఇక గుడికి వెళ్ళేసి వద్దామని ఫాస్ట్గా పొద్దున్నే లేచుకొని పనులన్నీ పూర్తి చేసుకున్నాను. ఇక పిల్లల్ని వదిలేసి వచ్చాక స్కూల్లో సమ్మక్కకు తయారు చేసుకున్నాను అన్నమాట. ఇదిగోండి ఇంట్లో పనులు ఇలాగా ఒకటికొకటి పూర్తి చేసుకున్నాను. దీపారాధన కూడా అయిపోయింది. తులసమ్మ కాడ కూడా దీపారాధన చేసేసాను. ఈ పున్నంకి లాస్ట్ అన్నమాట. పున్నం ముందలనే బుధవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి చేసుకుంటారు. ఇక ఈ పున్నం నుంచి మల్లచ్చ పున్నం వరకు ఎల్లమ్మల పున్నం అంటారు. ఎల్లమ్మల పండుగ చేసుకుంటారు అన్నమాట. ఇక శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రి ముందల ఎల్లమ్మకు కళ్ళు గుడాలు పోసి నైవేద్యం ఎక్కిస్తారు. ఇక ఈ అమ్మవారికి మాత్రం బంగారం అంటే బెల్లం ఇష్టం కాబట్టి ఓన్లీ బెల్లంతో కొబ్బరికాయ కొట్టి కోడిని కోసుకునే వాళ్ళు కోడిని కోసుకుంటారు. ముందల నుంచి వస్తుంది కదా సాంప్రదాయం, ఇప్పుడు మనం మార్చేది కాదు కదా. ఇక మేము కూడా అమ్మవారికి చేసుకొని కొబ్బరికాయ కొట్టి కోడిని కోసుకున్నాం అన్నమాట. ఇక ఇదిగోండి సిద్ధును ఇలాగ రెడీ చేసి స్కూల్కి పంపించడానికి ఇంకా గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోతాము. అట్నుంచి అటే స్కూల్కి దగ్గరే గుడి కూడా. ఇక వానికి విషెస్ చెప్పండి, బ్లెస్ చేయండి అందరూ. ఇక ఇదిగోండి ఇంట్లో పూజ, గుడి తులసమ్మ కాడ కూడా పూజ ఇలాగైపోయింది. ఇక గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరే అన్నట్టు. ఇక 5 minutes అయితే స్కూల్ కూడా దగ్గరే, స్కూల్కి వెళ్ళిపోవచ్చని. ఇక ఇంట్లో అమ్మవారికి రెడీ చేసుకున్నాక కడపలకు ఇలాగా ఇడుపులు పుదియడం అంటారు. అన్ని కడపలకు ఇలాగ పసుపు పూసి కుంకుమతో బొట్లు అలంకరించుకొని అమ్మవారికి చేసుకుంటారన్నమాట. కడపలు బుద్దియడం పేరు, ఇది ఇడుపులు పుదియడం అన్నట్టు. ఊర్లో ఎలా చేస్తారో అలానే చేస్తాను. ఇక అమ్మవారి గురించి చెప్తాను. సమ్మక్క సారక్క అంటే మేడారమే అనుకుంటారు, మేడారం కాదండి. ఇంకా చుట్టుపక్కల కూడా అమ్మవారు వెలిసిందని అంటారు. అంటే అక్కడికి వెళ్ళలేని శక్తి లేని వాళ్ళు మన ఊర్లోనే దగ్గరలో అమ్మవారి గద్దెలు ఉంటాయి, అక్కడే మొక్కులు. ఆమెకి ఎలా మొక్కుతారంటే మనం ఎంత వెయిట్ అవుతుంటామో అంత బంగారం ఇస్తా అని మొక్కుకుంటారు. అవి అయినాక అమ్మవారికి ఆ మొక్కులు అప్పచెప్తారు. మా బంగారం అంటే బంగారం కాదు, బెల్లాన్నే బంగారంలాగా పిలుస్తారన్నమాట. ఇక మనం ఎంత వెయిట్ ఉంటామో అంత వెయిట్ తోటి తరాజులు పెట్టి కూర్చోబెట్టుకొని కొత్త బట్టలు వేసుకొని కూర్చొని తూకం వేస్తారన్నమాట. మన వెయిట్ ఎంత ఉందో బంగారం అంతా బెల్లం అంతా వేసి అక్కడ అమ్మవారి గద్దెలకు అప్పచెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టుకుంటారన్నమాట. ఇది అన్నమాట నాకు తెలిసినంతలో ఇలాగ చేసుకుంటాము. మా ఊర్లో కూడా అమ్మవారు ఉంది, ఇప్పగూడెం మాది, గన్పూర్ దగ్గర. కాకపోతే ఎప్పుడు మేము ఇక్కడ సిటీకి వచ్చిన కాంచి ఎప్పుడు ఆమె జాతరకి వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటాము, ప్రతిసారి ఇక వెళ్ళలేకపోతాం అన్నమాట. ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం పండుగ ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పండుగ వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా అప్పుడన్నా వెళ్ళి వీడియోస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అమ్మవారి దయ. ఇక ఇన్ని సంవత్సరాలు, అసలు 10 సంవత్సరాల నుంచి అసలు మా ఊర్లో పండుగ జరుగుతున్నా కూడా వెళ్ళలేకపోయినాం అన్నమాట. ఇక అత్తమ్మ అయితే పోయినసారి మా ఆడపడుచు మొక్కుకుందన్నమాట, తన ఆరోగ్యం బాగుంటే బంగారం ఇస్తా అని. పోయినసారి అత్తమ్మ వెళ్ళి మొక్కులు అప్పచెప్పొచ్చారు. ఇక బెల్లం కానీ ఇప్పుడు షుగర్ ఇస్తున్నారు, అంటే చక్కెర ఇస్తున్నారు. కాకపోతే అమ్మవారికి నీష్ట అంటే బెల్లమే ఇచ్చుకుంటే మంచిది. మేము కూడా 2 సార్లు మొక్కులు అప్పచెప్పాము, 2 సార్లు వెళ్ళాము మేడారంకి. పెద్దోడు చిన్నోడు పుట్టినప్పుడు మా ముగ్గురెత్తు బంగారం ఇస్తా అని అమ్మ వాళ్ళు మొక్కుకుంటే మా ముగ్గురెత్తు సిద్ధు, రిషి, నా ఎత్తు బంగారం గద్దెల కాడ అప్పచెప్పి వచ్చామన్నమాట. ఇక నేను కూడా అప్పుడు వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను. ఇక మా వారెత్తు బంగారం ఇస్తా అని, ఇక ఆ కోరిక కూడా నెరవేరిందని మా ఆయన ఎత్తు కూడా బంగారం ఇచ్చేసి వచ్చామన్నమాట. అమ్మవారు నిజంగా నిష్టగా మన మనసావాస కోరుకుంటే ఖచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నేనైతే బాగా నమ్ముతాను. ప్రతి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతోటి మొక్కుకుంటాను. ఇక ఇదిగోండి ఇలాగా అన్ని ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలకు ఇడుపులు ఉదేయడం అంటారనమాట. ఇక ఎల్లమ్మకైతే కళ్ళు గుడాలు, బెల్లన్నము, కళ్ళు అంటే ఊర్లో ఉంటే కళ్ళు దొరుకుతుంది కానీ మన దగ్గర దొరకదు కదా. కాకపోతే 5 రకాలు కానీ 9 రకాలు కానీ గుడాలను ఉడికించి అమ్మవారికి పడిల్లాగా 5 పడిలు పెట్టి పూజ చేసుకుంటారు. అది కూడా వీడియో తీసి పెడతాను, చూపిస్తాను. ఇదిగోండి ఇది వంట రూమ్ గది దగ్గర
పుదిస్తున్నాను. ఇక అన్ని గడపలు ఎన్ని ఉంటాయో అన్ని గడపలకు ఇలాగ ఇడుపులు పుదియాలన్నమాట. ఇక ఊర్లో ఎలాగైతే చేస్తారో అలానే చేస్తాను. ఇక అమ్మవారిని ఇదిగోండి మా సైడ్ అయితే ఇలానే బొట్లు పెట్టుకుంటారు. ఇక బెల్లానికి కూడా ఇలాగ బొట్లు పెట్టాలి. బెల్లం అని పిలవకూడదు, కాకపోతే బంగారం అని పిలుస్తారు. ఊర్లో అయితే కొబ్బరికాయలు బెల్లాన్ని సమ్మక్క సారక్క పలారంలో అనుకుంటా పంచుతారు. కానీ మనం ఇక్కడ సిటీలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు కదా. ఇక పాత ఇంటికన్నా అయితే మంచి అందరం ఒక దగ్గర ఉండి పసుపు కుంకుమ పెట్టుకునే వాళ్ళం. ఇక్కడైతే ఎవరికి తెలియదు కదా, చాలామంది ఆంధ్రలో ఉన్నారు. మన పద్ధతులు మనకు తెలుసు కదా. ఇక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఇంట్లో ఉన్నంత మట్టుకు ఇలాగ చిన్నగా చేసుకున్నాను అన్నమాట. పూజ మాత్రం మంచిగా జరిగింది. ఇలాగ దీపారాధన చేసి అమ్మవారి ఫోటోకి ఇక ఫోటో పైన బొట్లను అలంకరించుకొని ప్రతి ఏడు ఇలాగ చేసుకుంటాం అన్నమాట. పూజ గదిలో ఉండొద్దంటారు, ఎందుకంటే మనం కోడిని కోస్తాం కదా, నాన్ వెజ్ అవుతుందని అమ్మవారికి ఇలాగ సపరేట్గా పెట్టుకున్నాను. ఇదిగోండి పూజ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇక మా వారు వచ్చాక కోడిని కోసుకొచ్చారు. చికెన్ తినొద్దు అంటున్నారు, కాకపోతే తప్పదు, ఇలాంటి మొక్కులు అప్పచెప్పాల్సిందే కదా. మనం కొత్తగా చేసేవి కాదు కదా, ఇవి పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం, ఇప్పుడు కొత్తగా చేసేది ఏం కాదు. ఇక ఇదిగోండి ఒక ముగ్గురికైనా వాయనం ఇస్తే బాగుంటుంది, కానీ ఇక్కడ ఎవరు లేరు. మన సర్కిల్లో మన చుట్టుపక్కల తెలంగాణ వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళకి తెలుస్తుండే కదా ఇలాగ చేయాలి ఇలాగ చేయొద్దు అని చెప్తారు. ఇక ఇదిగోండి ఇలా అయిపోయింది. ఇక కోడిని కూడా కోసుకొచ్చారు, మా వారే వండారు. సిద్ధు బర్త్డే కదా, ఆయనకి ఇష్టమైనవి వంటలు చేశాను అనమాట. గులాబ్ జామ్ చేయమని చెప్పాడు స్కూల్కి వెళ్ళే ముందరనే. ఇక వాళ్ళ డాడీ చికెన్ వండారు, నేను పక్క గులాబ్ జామ్ చేస్తున్నాను. పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, దగ్గులు వస్తున్నాయి, అయినా వద్దు అని అన్నా కూడా వినలేదు అసలు. ఇక వాళ్ళకి కడక బర్త్డే రోజు అడిగాడు, వానికి నచ్చింది చేయాలి కదా అని ఇక ఇదిగోండి ఇలాగ చేశాను. నా ఇద్దరు పిల్లలు బంగారాలండి, ఏదైనా కానీ మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. వాళ్ళ నాన్న ఎలాగో పిల్లలు కూడా అలానే జ్వరాలు వస్తే మాత్రం నా పక్కనే ఉండి జ్వరం తగ్గిందా లేదా అని చూసుకుంటూ కంటికి రెప్పలా కాచుకుంటారు. నా ఇద్దరు పిల్లలు బంగారు పిల్లలే. సిద్ధు మాత్రం సేమ్ టు సేమ్ నా మెంటాలిటీయే, సెన్సిటివ్, ఇంకా అందరిలో తొందరగా కలిసిపోడు, మొహమాటస్తుడు అన్నమాట. ఇక చిన్నోడైతే సేమ్ టు సేమ్ వాళ్ళ డాడీయే డిట్టో. ఇక తీయరాదు వాళ్ళ డాడీని పెట్టరాదు అన్నమాట. అన్ని మాట తీరు గుణమైనా సరే వాళ్ళ డాడీదే. అందరినీ కలుపుకపోతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోటి. ఇక వీళ్ళిద్దరు గుణం బాగా నచ్చుతుంది, అందుకే మా అమ్మ వాళ్ళకైతే సిద్ధు అంటే బాగా నచ్చుద్ది. ఇక మా అత్త వాళ్ళ సైడ్ అయితే చిన్నోడు అంటే ఇద్దరిని ఒకలానే చూస్తారు, కానీ కొంచెం అరే ఇది ఈ గుణం అంతా మా ఉందే అన్నట్టు గొప్పగా ఫీల్ అవుతుంది. బర్త్డే స్పెషల్గా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే లేట్ అయిపోయింది. స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి ట్యూషన్కి పంపించాను. ట్యూషన్ పంపించకపోయేదాన్ని, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇక తొందరనే తీసుకొద్దాం అనుకుంటేను టీచర్ కొంచెం టైం పట్టుద్దని అన్నారు. ఇక సరేలే 15th ఎలాగో మా మ్యారేజ్ డే ఉంది, ఆ రోజు ఈ రోజుది ఆ రోజుది ఒకే రోజు డొనేట్ చేద్దాం అనుకున్నాం అన్నమాట. ఇక లేట్ అయింది కదా అని ఇక అప్పటికి 9:30 అయిపోయింది. ఈ టైంకి వెళ్ళినా కూడా ఫుడ్ వేస్ట్ అయిపోద్ది, ఎవరు ఉండరు కదా. ఇక వారం రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టలేదు కదా, వ్యూస్ అన్నీ పడిపోయాయి. నిజం చెప్పాలంటే చాలా వ్యూస్ తక్కువ వస్తున్నాయి, కాకపోతే మనం ఒక దగ్గరే ఆగిపోవద్దు కదా, మన ప్రయత్నం మనం చేయాలని ఇదిగోండి ఇలాగ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చేది, కానీ ఇప్పుడు 10-20 అట్లా వస్తున్నాయి అన్నమాట. చేద్దాం, ప్రయత్నం అయితే చేయాలి కదా, చేయకుండా ఉంటే ఏది రాదు కదా అని ఇక చిన్నగా ఇలాగా చేస్తున్నాను. ఫుల్ వీడియోస్కి పర్లేదు, ఇక నాకున్న సబ్స్క్రైబర్స్కి ఆ వ్యూస్ రావడం అంటే ఇక నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. వ్యూస్ వచ్చినప్పుడు హ్యాపీగా, వ్యూస్ రానప్పుడు సాడ్గా ఉండొద్దు కదా, మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక స్వీట్ ఎలా ఉందని అంటేను మా వారు చూడండి నన్ను ఆట పట్టిస్తున్నారు, ఏం బాగాలేదు అని ఇట్లా యాక్షన్ చూడండి, మామూలోడు కాదు అసలు, తినుకుంటారే బాగాలేదని స్కూల్కి వెళ్ళే ముందలా నేను గులాబ్ జామ్ చేయనని చెప్పాను కదా. ఇక వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి గులాబ్ జామ్ చేసేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇలాగ పిల్లలకి చేయనని చెప్పి ఇస్తే మంచిగా అనిపిస్తుంది కదా, వాళ్ళ కళలో హ్యాపీనెస్ కోసమే నేను అన్నిటినీ ఫస్ట్ వద్దని డిస్కరేజ్ చేస్తాను, తర్వాత చేసిస్తాను వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ కంట్లో హ్యాపీనెస్ చూడడానికి. ఇక సిద్ధుకి రిషికి స్వీట్స్ అంటే బాగా ఇష్టం, ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఆయనకి ఇష్టం లేకుండా తిని చెప్తున్నారు బాగుంది కానీ బాగాలేదని చెప్తున్నారు. ఇక ఇదిగోండి సిద్ధు బర్త్డే విషెస్ చెప్పుకుంటూ పాట పాడుతూ ఆయన ఎలాగ ఆట పట్టిస్తున్నారో. ఇంతేనండి, మా ఆయన ఎప్పుడు ఇలానే ఉంటారు, అంతే కదా, ఎప్పుడు ఇంట్లో చిరాకుగా ఉంటే అస్సలు నచ్చదు నాకైతే. ఇలాగే హ్యాపీగా ఫ్యామిలీతో ఉండడమే ఇష్టం. ఆయనకి బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇంట్లో ఇలాగుంటే మనకి ఉన్న ముగ్గురమైనా సరే హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇక ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.